సమరం హెల్త్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం రోజుకు ఎన్నిసార్లు తినాలో తెలుసుకుందాం. సాధారణంగా రోజుకు 3 సార్లు ఆహారం తీసుకుంటాం. అయితే కొందరు అంతకంటే ఎక్కువ సార్లు తింటారు. ఇలా చేయడం వల్ల ఆరోగ్యం మీద ఎలాంటి ప్రభావం ఉంటుందో తెలుసుకుందాం. రోజులో 3 కంటే ఎక్కువ సార్లు ఆహారం తీసుకోవటం వలన కొన్ని ప్రయోజనాలు, కొన్ని నష్టాలు ఉంటాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. మనం ఏం తింటున్నాం, ఎంత మోతాదులో తింటున్నాం అన్నదాని మీదే శరీరానికి లాభమా నష్టమా అనేది ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. శరీరానికి సమతుల్య పోషకాహారం అవసరం. కొద్దిగా ఎక్కువసార్లు తినడం వల్ల ప్రయోజనాలు ఉంటాయని వైద్యులు అంటున్నారు. ముఖ్యంగా మధుమేహ రోగులకు, ఇన్సులిన్ సెన్సిటివిటీ ఉన్నవారికి దీనివలన ప్రయోజనం చేకూరుతుందంటారు. ఇలా తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు స్థిరంగా ఉంటాయని, ఇలా కొద్దిగా తినడం వల్ల జీర్ణ వ్యవస్థ మీద ఒత్తిడి తగ్గుతుందని అంటున్నారు. ఛాతీ మంట, జీర్ణకోశ సమస్యలతో బాధపడే వారికి దీనిని సిఫారసు చేస్తారు. ఇలా తినడం వలన రోజంతా శక్తి సమకూరే అవకాశం ఉంటుంది. అయితే ఎక్కువసార్లు తినడం వలన నష్టాలు కూడా లేకపోలేదు. తరచూ తినడం వల్ల సహజంగా కలిగే ఆకలి సంకేతాలకు భంగం కలుగుతుంది. ఆహారం జీర్ణమవడానికి సరిపడా సమయం ఉండకపోవడం, ఎక్కువ మొత్తంలో తింటూ ఉండడం, క్యాలరీలు, చక్కెర, కొవ్వులు ఎక్కువగా ఉన్న ఆహారం తినడం వలన అధిక బరువు సమస్య పొంచి ఉంటుంది. అలాగే ఎక్కువసార్లు తినడం వల్ల జీర్ణ వ్యవస్థ మీద ఒత్తిడి పెరుగుతుంది. గ్యాస్, ఉబ్బరం, అజీర్తి సమస్యలు తలెత్తుతాయి. అలాగే మెటబాలిక్ సమస్యల ప్రమాదం పెరిగే అవకాశం ఉంది. అయితే భోజనానికి మధ్య ఎంత సమయం అవసరం అన్నది వ్యక్తుల జీవనశైలి, ఆరోగ్య పరిస్థితి మీద ఆధారపడి ఉంటుంది. ఈరోజు మనం రోజుకు ఎన్నిసార్లు తినాలో తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.